కూడి ఉన్న మీకందరికీ కూడా నా వందనాలండి. మా దైవజనుడు మావయ్య అయినటువంటి మావయ్య కూడా వందనాలు. శిలువలో పలికిన ప్రభువైన యేసుక్రీస్తు వారి 7 మాటలలో 5వ మాటను ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. స్తుతులకు పాత్రుడా, ఆరాధనీయుడా, ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఈ 5వ మాటను ప్రభువా మీరు నాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. అలాగే పరిశుద్ధాత్మతో నన్ను నింపమని అడుగుతున్నాను. మీ ఆత్మతో నన్ను నింపి అయ్యా మీ జనులతో మాట్లాడమని, ఆది అంతమునేయండి శుభకరమైన ఆనవాలను మాకు కనపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. ఇక్కడ మన వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, లేఖనం నెరవేరినట్లు అంటే యేసు ప్రభువు పుట్టక మునుపు ఆ దినాలలో 1000 సంవత్సరాల క్రితం కీర్తనాకారుడైనటువంటి దావీదు ద్వారా తండ్రి అయిన దేవుడు ప్రవచనం చెప్పాడనమాట. ఆ ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 22:15. నా బలం ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతాల భూమిలో పడవేసి ఉన్నావు. అలాగే కీర్తనలు 69:21 వచ్చాను. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నా దబ్బైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అంటే యేసు ప్రభు పుట్టక మునుపే ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు గురించి చెప్పాడండి. ఆ లేఖనం నెరవేర్చాలని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి అప్పగించిన పనిని ఆ సమయంలో ఆయన పూర్తి చేశాడు. కొంతసేపట్లో ఆయన మరణిస్తాడు. ఇంకా 6-7 పదాలను కూడా త్వరగా చెప్పేసి ఇంకా ఆయన మరణించబోతున్నాడు. కాకపోతే ఈ దప్పిక అనే ఒక పదాన్ని ఆయన ప్రత్యేకంగా ఈ యొక్క 7 మాటలలో ఆయన చేర్చాడండి. ఇక్కడ మనం ఆ తండ్రి పట్ల ఆయనకున్న తపన, ఆసక్తి మనకు కనిపిస్తుంది. అంటే తండ్రి ఆయనకు అప్పగించిన పనిని నెరవేర్చాలి, ఎలాగైనా నెరవేర్చాలనే ఒక తపన, ఆసక్తి. ఈ వాక్యం ద్వారా ఆయన మనతో చెప్పేది ఏంటంటే, రక్షింపబడి ఉన్న మనము కూడా ఆయన పనిలో ఆసక్తి గలవారముగా జీవించాలని దేవుడు చెబుతున్నాడండి. అలాగే
ఆయన కేవలం లేఖనం నెరవేర్చడానికే ఆ దాహం అని చెప్పాడా? మనం పరిశీలించినట్లయితే ఇంచుమించు 2-3 రోజులుగా ఆయనకు ఆహారం లేదు. అలాగే చాలా హింసించారు, కొరలాల దెబ్బలు కొట్టారు, చాలా ఆయన్ని దూషించారు కూడా. ఆ సమయంలో నిజంగా ఎవరికైనా దాహం వేస్తుంది. అంటే ఈ వాక్యం ద్వారా ఆయన నాకు శక్తి ఉన్నప్పటికీ కూడా మానవాళిని రక్షించడానికి కేవలం శరీరధారిగా నేను వచ్చాను అని ఈ వాక్యం ద్వారా మనకు సెలవిస్తుంది. ఆయన నిజమైన దేవుడు అండి. మన కోసం ఆయన మరణించాడు. ఇదే సత్యం. ఆయన ఎంత సర్వశక్తిమంతుడంటే యోహాను సువార్త 4:14 నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిరి నీట బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఎవరితో చెప్పాడంటే సమరయ స్త్రీతో. యోహాను సువార్త 4వ ఆయన చెప్పాడు. ఆయన ఒకానొక సమయంలో ఆ దినాలలో ఒక ఊరికి వెళ్ళాడండి. అలసిపోయి ఒక బావి దగ్గర కూర్చున్నాడు. అక్కడ పాపపు స్త్రీ బావి నీళ్ళని చేదుకొనడానికి వచ్చింది. దాహం కిమ్మని ఆయన ఆమెతో అడిగాడు. ఆయన నిజానికి ఆ వాక్యం అంతా మనం చదివినట్లయితే నీళ్లు తాగలేదండి. కేవలం ఆయన దాహం ఏందో తెలుసా? ఆమె రక్షింపబడాలి, ఆమె పాపం క్షమించబడాలి అనేసి ఆమెకు సువార్త చెప్పాడు. ఆ వాక్యం మనం చదివినట్లయితే మనకు తెలుస్తుంది. తిరిగి ఎంత ఆమె చదివి ఆమె ఏం చేసింది? అదే అధ్యాయంలో 4వ అధ్యాయం 28, 29, 30 చూసినట్లయితే అదంతా వినేసి ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిచుండని. ఒక పాపపు స్త్రీ చరిత్రలో నిలిచిపోయిందండి. కేవలం రక్షింపబడింది, తన పాపాన్ని ఒప్పుకుంది, తన ఊరిలో అందరికీ చెప్పింది. ఒక్క ఆత్మ ద్వారా అందరూ అక్కడ రక్షింపబడ్డారు, బైబిల్లో చేర్చబడ్డారు. ఈ వాక్యం ద్వారా ఆయన మనతో చెప్తుంది ఏంటంటే, శారీరకమైన దాహం గురించి ఆయన మనతో మాట్లాడటం లేదు. దాహం అనేది ఇంకో పదంలో మనం చెప్పుకోవచ్చు, కోరిక. మనమందరం కూడా క్రీస్తు రక్తం ద్వారా కనబడిన వాళ్ళం. అంటే ఆయన సొత్తు మనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన సొత్తు. ఎందుకంటే ఆయన త్రియేక దేవుడు. తండ్రి అయిన దేవుడు కుమారునికి అప్పగించిన పని ఆయన పూర్తి చేసేసాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం రక్షింపబడ్డాం. మనకి కూడా ఆయన ఒక పని అక్కడ అప్పచెప్పాడు. ఏం పని అంటే, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. అలాగే అది నశించిపోతున్న ఆత్మ అన్యుల గురించి. కానీ రక్షింపబడి ఉన్న మనం ఆయన దాహం తీర్చగలవారముగా ఉండాలండి. ఆయన కోరికను నెరవేర్చగలవారముగా ఉండాలండి. ఎంతసేపు మన ఐహిక విచారాలు, మన అప్పులు, ఇవన్నీ ఆయన తప్పకుండా తీరుస్తాడు. రక్షింపబడిన వాళ్ళని ఆయన అడిగేది ఒకటే, మీ హృదయం. మీ దగ్గర నుంచి ఆస్తులను, అంతస్తులను ఇంకేమీ ఆయన కోరుకోవటం లేదు. నీ హృదయం. ఆయన కంటే ఎక్కువగా నువ్వు దేన్ని కూడా చూడకూడదు. అప్పుడు ఇవన్నీ కూడా ఆయన నీకు ఇచ్చేస్తాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది, ముందర నా పని చేయండి, ఇవన్నీ నేను చేసేస్తాననేసి. ఇది వదిలేసి చాలామంది క్రైస్తవులు, అందరూ కాదు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను చాలా ఇది చేసుకుంటూ బాధపడుతూ హృదయాల్లో ఆయన చేర్చుకోకుండా నా కోరికలు నెరవేర్చబడటం లేదని వేరే వేరే దప్పిక కలిగి ఉన్నాడు. ఏదో ఒక వాక్యం ద్వారా ఆయన మనతో చెప్పేది ఏంటంటే, మనము మన హృదయాలను ఆయనకు అర్పించాలనేసి, నిజమైన పరిశుద్ధ జీవితం జీవించాలని, ఆయన నమ్ముకున్న మనము ఆయన దాహం తీర్చగలవారముగా ఉండాలనేసి, ఆత్మలు సంపాదించాలి మనం. ఇదే ఆయన కోరికండి.
ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన యోహాను సువార్త 7:37 అధ్యాయంలో ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను అన్నాడు. ఆయన ఆ సమయంలో దప్పిక తీర్చుకోలేడా? లేదు. ఆ వాక్యం సారాంశం ఏంటంటే ఆయన మనకి ఒక సారాంశాన్ని చెప్తున్నాడు. అంటే రక్షింపబడి ఉన్న మనం ఈ విధంగా జీవించాలి అనేసి ఒక కట్టడ వేసాడు అక్కడ. కాబట్టి ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రక్షింపబడి ఉన్నాం, అంతే, అయిపోయింది, దేవుడు మన పరలోక రాజ్యం ఇచ్చేస్తాడులే అని ఊరుకోండకూడదు. ఎందరికో ఈ యొక్క భాగ్యం లేదు. ప్రపంచం చాలా పెద్దది, చాలామంది జనాలు ఉన్నారు. వాళ్ళందరికీ ఇంత గొప్ప భాగ్యం మనకి లేదు. పరలోక రాజ్యం మనకి ఇచ్చాడండి. ఎవరికి దొరుకుతుంది ఈ యొక్క భాగ్యం? ఈ ఒక్క ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తే ధన్యులుగా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలామందికి లేదు. నిజమైన దేవుడు ఎవరో తెలియదు. మనం తెలుసుకున్నాం. మనకి నెక్స్ట్ ఏం మినిట్ దేవుడు చెప్పేశాడు ఈ వాక్యం ద్వారా. మన బైబిల్ చదివితే తెలుసుకుంటాం నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేసి. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన ప్రేమను మనం రుచి చూచి ఉన్నవారు. ఇప్పుడు మన గుండెల మీద చేసుకొని చెప్పాలంటే ప్రతి క్షణం కూడా ఎన్నో ప్రమాదాల నుంచి మనం కాపాడబడుతున్నాం. మనకు తెలియకుండానే దేవుడు తన కృపను మనకు చూపిస్తూనే ఉన్నాడు, మనం మర్చిపోయినా కూడా. కాబట్టి ఈ సమయంలో మన ద్వారా ఆయన కోరుకునేది ఏంటంటే నా పని మీకు చేయాలి. కేవలం మీ వ్యక్తిగత జీవితాలు కాదు. మీరు ఎందుకు రక్షింపబడ్డారు? మీలో ప్రశ్న చేసుకోండి. నశించే ఆత్మలు ఎంతో మంది ఉన్నారు. మీరు సువార్త చెప్పి పెద్ద పెద్ద చేయబల్లా మీ జీవితం పరిశుద్ధంగా జీవించండి. మీ పక్కన వాళ్ళు మీ సాక్ష్యం చూసే వాళ్ళు వస్తారండి దేవునిలోకి. మీరు వాళ్ళకి వెళ్ళి గందరగోళం చేసి ఏదేదో చేయబల్లా మీ సాక్ష్యం జీవితమే వాళ్ళకి సువార్త చెబుతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా ఆయన మనతో చెప్పుతుంది అంటే దాహం, నా దాహం మీరు తీర్చండి. నా దాహం ఏమిటంటే మీ హృదయం నాకు ఇవ్వండి, పరిశుద్ధంగా జీవించండి, నశించిన ఆత్మను రక్షించమని ఈ వాక్యం ద్వారా మనతో చెప్తున్నాడండి. అంతే. ఈ 5వ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మనతో ఒక కోరికను కోరుతున్నాడు. ఏం కోరిక? నశించిన ఆత్మను రక్షించాలని, అలాగే మన హృదయాలను పూర్తిగా ఆయన అర్పించాలని. ప్రైజ్ ది లార్డ్. ఈ చిన్న వాక్యం దేవుని వినికిడిలో ఆశీర్వదింపబడును గాక. ఆమేన్.